అర్పణలు కాదు నువ్వు తేవాల్సింది, బహుమతులు, గిఫ్ట్స్ ఇవి కాదు. సహోదరునితో సమాధానపడు, ఫెలోషిప్ కలిగి ఉండు, సహవాసం కలిగి ఉండు, సహవాసం కలిగి ఉండు. ఆమేన్. ఇప్పుడు ఈ మాట మీకు అర్థం కావాలంటే, ఈ మాట మీకు అర్థం కావాలంటే కాలేబ్ బిడ్డ, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ కాలేబ్ ఉన్నాడు, చాలా చక్కగా పాటలు పాడుతున్నాడు, చాలా చక్కగా నెల 2000 దశమ భాగం ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? నెల 2000 దశమ భాగం ఇస్తున్నాడు. నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆటోలు తిప్పుతున్నాడు, ఏం కావాలంటే అది చేస్తున్నాడు. షబాష్ కాలేబ్ అని నేను సంతోషపడ్డాను. కానీ దేవుడు అంటున్నాడు, కాలేబ్ అన్నీ ఇచ్చాడా? సంసోన్ ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? సంసోన్ ఒకప్పుడు బాగా తిట్టాడయ్యా, బాగా నన్ను అవమానించాడు. అయితే ఇవన్నీ చేయడానికి ముందు సంసోన్తో సమాధాన పడమని చెప్పా ఈ అబ్బాయికి. అదొక్కటి మాత్రం నేను చేయను అంటున్నాడు ప్రభు. అయితే అవన్నీ కూడా నాకు వద్దు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఇది విషయం, ప్రభు చెప్పిన మాట అదే. నీ అర్పణను అక్కడ విడిచిపెట్టాడు, పెట్టేసే ముందు అసలు వద్దు, అదొద్దు, దాని తేబాకు, అర్పణ ఆడబెట్టు, దాన్ని పెట్టి ముందెళ్ళి సహోదరునితో సమాధాన పడ్డాను ప్రభు. ఫుల్ హ్యాపీ దేవుడు. మీ ఇద్దరు కలిసి ఉండటమే నాకు కావాలి. ఆమేన్. మీ ఇద్దరు ఐక్యతతో ఉండటమే నాకు కావాలి. అర్పణ ఏముంది, ఈరోజు కాబట్టి రేపు పొద్దున ఇస్తావు. యేసు ప్రభు కోరుకుందంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. ఏంటి ఆ ప్రేమ? ఫెలోషిప్, స్నేహం. ఈరోజు ఒకరికొకరు స్నేహం లేదు కదా. ఈయన ఎడ్డమంటే నేను తెడ్డవాడినా, నేను తెడ్డమంటే ఈయన ఎడ్డవాడినా. అంతేనా? ఈ ఉదయకాలం మీ జీవితంలో సమాధానాన్ని మీరు పొందుకొందురుగాక. దేవుడు